నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ నాయకుల దాడి బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి భూమార్కిల ప్రియ ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు పన్ను వెంటనే తగ్గించాలి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ కొంప ముంచిన ఈత సరదా నీటిలో మునిగి బాలుడు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు మృతి చెందాడు ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది నడిగూడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన మండవ తరుణ్ చిలుకూరు మండలం చెన్నారిగూడెంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి నడుముకు డబ్బా కట్టుకొని ఈత కొడుతుండగా మధ్యలో డబ్బా ఊడిపోయి నీటిలో మునిగి చనిపోయాడు చాలా సేపటి తర్వాత గజ ఈతగాళ్ల సహాయంతో బాలుని మృతదేహం లభ్యమైంది 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అన్న కరెక్ట్గా ఊరు సాయిబాబు గుడి దగ్గర సాయిబాబు గుడి వెనకనే అదే అదే అనుకోరా ఇంకోటి ఎవరు అంటున్నది చెప్పలే పని నుంచి దూకింది కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పెద్దంపేట యువత ఈ వేడుకలను నిర్వహించింది కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు పండ్లతో పాటు 25 కేజీల రైస్ పంపిణీ చేశారు కార్యక్రమంలో పెద్దంపేట యువ నాయకులు మేరుగు కుమార్ తమ్మననేని కోటి ఊరేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు నాయకుడు పెద్దంపేట విద్యార్థి ఉద్యమ నాయకుడు పెండ్యాల మహేష్ అన్నగారి చిన్నతనం నుండే విద్యార్థి సంఘంలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రత్యేక సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా కవితా ఆశ్రమంలో రైసు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులే కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు అనంతరం నూతనంగా సెస్ డైరెక్టర్గా నియమితులైన కొమ్ము బాలయ్యను సభ్యులు ఘనంగా నిర్వహించారు సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు రోడ్డు మేము న్యాయం చేసినా రోడ్డు కూడా వేయనియారు అడవి శాఖ అంత బందోబస్తు ఉంటుంది మరి కొద్ది ఒక్కసారి తిరిగి అది మన కబ్జాలకు గురవుతున్నాయి ఏం గురవుతున్నాయి మీరు మీ కందకాలు తింకాలు కొట్టి సర్వే ఎన్క్రోచ్మెంట్ ఒక్కసారి చూడండి ఎక్కడ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ మీ అటవీ శాఖ ఏముందో మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి చూడండి గౌరవ అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు మన
సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ప్రతిపక్షాలు అదేవిధంగా అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఏ మండలంలో ఫారెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ సర్పంచ్లకు కానీ ఎంపీటీస్ అందరితో మరి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఏం చేశారంటే మన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైతే ఎంక్రోజ్ అయ్యారో అంటే బీసీలో ఎస్సీలో ఎస్టీలో ఎవరైతే పోడు భూముల వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకి పట్టాలు ఇస్తాము, దాన్ని అప్లై చేసుకోండి అని మరి చెప్పడం జరిగింది. మరి బాధితులు కూడా చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటివరకు దాని నుంచి ఎలాంటి మరి సమాచారం లేదు. వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు. 5-6 నెలలు దాటి అన్న మా సెక్రటరీ గారు బాలకృష్ణ సార్ ఉన్నప్పుడు చెప్పినా, రాజిరెడ్డి సార్ ఉన్నప్పుడు చెప్పినా, ఇప్పుడు కొత్త సెక్రటరీ వచ్చి అన్న ఇప్పటికి ఒక గ్రామ పంచాయతీ అమౌంట్ గ్రామ పంచాయతీ నిధులతోనే దాన్ని ఎంత బౌండరీస్ అనేది ఫిక్స్ చేసి పెడితే అంగన్వాడీ సెంటర్ వాళ్ళు కూడా తెలియకపోతే యూజ్ చేసుకుంటారు. ఎంపీ గారు ముఖ్యమైనది ఇది. మనకి ల్యాండ్ లేదు కాబట్టి ఆ ల్యాండ్ అన్న కనీసం ఉన్న ల్యాండ్ అన్న కాపాడుకుందామని. ఓకే గౌరవ సభ్యులు అడిగినట్టు ఇప్పుడు రెండవది అగాధం డైరెక్ట్ పోయి మీరు బోర్డు పెట్టేసేది, దీనికి పర్మిషన్ లేదని మనకెందుకు? వాళ్ళు పెద్ద షోప్ టాప్ చేసి ఇప్పుడు తెలిసేటట్టు అమ్ముతారు, లోపల అమ్ముతారు. రేపు బాధ్యతలు ఏమంటారు, ఏమంటే చూస్తాం అయ్యో అయ్యో అని అంటారు. వచ్చి అమాయకులను కొనిపిస్తారు. బాధ్యత పర్మిషన్ వచ్చాక అమ్ముకొని ఎక్కడెక్కడ లేవు బోర్డులు పెట్టండి మొత్తం. పర్మిషన్ వచ్చినాక అమ్ముకొని వాళ్ళు మనకు వ్యక్తిగతంగా ఎవరన్నా వేసుకొని సంబంధం లేదు. పర్మిషన్ వచ్చాక బాధ్యత అమ్ముకొని రోడ్డు మీద కూర్చొని ఇప్పుడు ఎక్కడెక్కడైతే లేఅవుట్లు అంటారో అంతటా రేపు బోర్డులు ఉండాలి. రెండవది ఖచ్చితంగా ముస్తాబాద్ రేపు చేస్తాం. ఇక్కడ ఒక లైబ్రరీ కడదామంటే ఇంతమంది ఉండి ఇంత ఖర్చు ఏం చేయలేకపోతాం. మీ 2 పనులు ఎంపీడీఓ గారు ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ జాగాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ ఖర్చుతోటే 4 కనీలు వాటి దూరం వాద్దాం అవసరం ఉంటుంది. దగ్గర ఖచ్చితంగా అడిపోయి బోర్డులు పెట్టాలి. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. చట్టరీత్యా 3 కిలోమీటర్లు జిఎస్బీ వేయడం జరిగింది. గన్నవారిపల్లిలో ఉన్న శివలాసంలో కొంత అబ్జెక్షన్ చెప్పడం వల్ల వర్క్ కొంచెం అక్కడ ఆగిపోయింది. అది ఇంకా బడ్జెట్లో కూడా మనకు పెద్దపల్లి జిల్లా రామగుండ 20వ డివిజన్ ఎస్టీ కాలనీ ప్రైమరీ స్కూల్కు మంజూరైన నిర్మాణం పనులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. మన బస్తీ మన బడి కార్యక్రమం కింద దీన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, గౌరవ అతిథిగా ఎంఈఓ డి లక్ష్మి హాజరయ్యారు. పాఠశాల హెచ్ఎంవి సునీత, హెచ్ఎంసి చైర్మన్ ఎం రేణుక, మున్సిపల్ ఏఈ జమీల్ తదితరులు పాల్గొన్నారు. समुदाय सिद्धार्थ सदेवते भवे दत्तर विजाते सर्वे वासुदेवते नमः सदेवते ब्राह्मण प्रेम नाम जैसा कुटुंबानां क्षेमस्ते राय आरोग्य धन कौस्तुभनादि हरिवं दक्षिणेव रामणे महे गात विघ्नाय गात विघ्नपरे जयवे सत्यमान सेव्यः शरणो अष्टाधिपरे ओम शाम विष्टान विष्टाने नमस्ते भगवते विश्वेश्वराय नमस्ते वा नमो रुद्राय गंडाय श्री श्रीमन् महादेवाय नमः या पवित्र पालपुष्पाय पुष्पाय प्रतिपदवाक्य देवते सर्वे वासुदेवनां हस्तदेवते परिया भवेत सर्वदा देवते सर्वा वास्तव देवते ओम शांति 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 सर्वदा वस्तुदेव सर्वे वास्तव देवना सर्वे देवते ब्राह्मणे सर्वा वास्तव नमः संताय शास्त्र भवे भवेत सर्वदा हस्तदेव देवते भवे नमः उच्चारण सनु देवता सर्वे वास्तव देवना अस्मा देवना सकल देवना इंद्रे यहां पे स्कूल ना अब कोई आवाज आती है संपादिंచుకోవాలి అందరూ అట్లా కనబడుతుంది सर्वे वास्तव देवता योगवासी यम प्रयामात्म प्रयामे श्री सरस्वती अनुग्रह प्राप्ति रस्तु యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 39వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు యాదవ్, ఉపాధ్యక్షుడు గౌస్ బాషా ఆధ్వర్యంలో గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి పేదలకు అల్పాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకీ, వెంకటసాయి, శ్రీను, ఈశ్వర్, సుధీర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇక నంద్యాల జిల్లా చాగలమరిలో ఓ వివాహ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చాగలమరికి చెందిన జమీలా బిగఫార్, మాబూఫీరా, ఆశా, కమాల్ బాషా, జిలాన్ బాషా గాయపడ్డారు. కాగా వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పరామర్శించారు. దాడి హేయమైన చర్య అని అన్నారు. చాలా కింద స్థాయి, ఆ స్థాయి కూడా దిగజారి ఆడవాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటే నిజంగా ఇంకా వీళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారేమో మహిళల పైన ఎవరైనా కన్నెత్తి చూసినా వాళ్ళకి చిన్న ఇబ్బంది కలిగించినా కూడా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, దానికి సంబంధించిన హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో చరిత గారు ఉన్నారు, ఇప్పుడు అనిత గారు ఉన్నారు. ఆడవాళ్ళ మీద ఇటువంటి అరాచకాలు జరగకుండా ఉండడానికి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, దిశ యాప్లు తీసుకొచ్చాం, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చాము అని చాలా గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వము అర్ధరాత్రి పూట చాగల్మరి గ్రామం దగ్గర ఉండే ఈ కళ్యాణ మంటపంలో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో తాగి వచ్చి గొడవ చేసి, మరి వీళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఆ పెళ్లికి అసలు వాళ్ళని పిలవలేదని, వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేను, అది కూడా స్టేషన్లో ఒకవేళ వీళ్ళు వెళ్తే వీళ్ళే కంప్లైంట్ ఇస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులని చాలా స్పష్టంగా వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అర్ధరాత్రి కూడా తాగొచ్చి ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిని డిస్టర్బ్ చేయాలని కావాలనే, డిస్టర్బ్ చేయడమే కాకుండా కళ్యాణ మంటపంలో పడుకున్న ఆడవాళ్ళ మీద చేయి చేసుకొని వాళ్ళ మీద దాడి చేసి కాళ్ళతో కొట్టారంట, చెప్పులతో కొట్టారంట. కడుపు మీద ఆడవాళ్ళని కడుపు మీద కొట్టే నీచమైన సంస్కృతి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే నిజంగా చాలా దురదృష్టము. కానీ ఇట్లాగే ఆడవాళ్ళ మీద దాడులు చేస్తే చూస్తూ కూర్చుంటారని చెప్పి దయచేసి అనుకోకండి. మీరు ఒక్క చెయ్యి ఎత్తితే ఇటుపక్క నుంచి 100 చేతులు ఎత్తడానికి అందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాము. చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుండ్లపల్లిలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు తారక రామ్, బాలాజీ, గణపతి, నాగేంద్ర జన ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కేసీ రాజేంద్ర కుమార్, ఏవి కృష్ణమూర్తి, గోవిందరాజులు, వెంకటాచలం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
40% సీట్లు యువతకే కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా సోమిందపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర వడ్డేర సహకార సమితి నేత వడ్డే వెంకట యూత్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో కుంచపు పెద్దన్న, ఆలుకుంట్ల పెద్దన్న, వడ్డేర కులస్తులు పాల్గొన్నారు. అది కూడా సరిపోదు. జగన్ గవర్నమెంట్ పైన చూపించడానికి అంత వ్యతిరేకతతో అంత బీసీ కులాల పైన ఆ బాధను బాధుతుంటే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు అనాథలైన సందర్భాలు ఈ బీసీ కులంలో ఎంతో ఉండదు. అలాగే నాకు ఈ మధ్య చిన్న కథ, మా మిత్రుడు ఒక నేను మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాను, మీకు ఒక హామీ ఇవ్వడానికి వచ్చాను. మీరెవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. భయపడుంటే మన పెద్దవాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు కాదు. నిన్నే చూశారు శ్రీలంకలో అక్కడుండే ప్రధానమంత్రి ఇదే మారుగా చేశాడు. ఎక్కడికక్కడ ఆయన చేసింది చూస్తే మొత్తం లూటీ చేశాడు, ప్రభుత్వ ఆస్తులన్నీ కాజేశాడు, అప్పులు తెచ్చాడు, దాంతో దివాలా తీసింది కంట్రీ. దానిపైన అప్పులు తీర్చలేక రేట్లు విపరీతంగా పెరిగిపోయి అరాచకం వచ్చింది. అతను రాజీనామా చేశాడు, అతను పారిపోయాడు. కానీ ప్రజలు మాత్రం వదిలిపెట్టే పరిస్థితులు లేరు తమ్ముళ్ళు. అదే గది మన జగన్మోహన్ రెడ్డికి అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ ప్రవర్తన మార్చుకోండి. ప్రజలకు వ్యతిరేకంగా పోవద్దని మా తమ్ముడు అంటున్నాడు వివేకానంద రెడ్డి అని. తమ్ముళ్ళు, వివేకానంద రెడ్డి విషయం మీరు చూస్తే ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, గొడ్డలి పోట గుండె పోట అని మిమ్మల్ని అడుగుతున్నా. గొడ్డలి పోట గుండె పోట, గొడ్డలి పోట గుండె పోట, గొడ్డలి పోట గుండె పోట. చూడండి, నుంచి ఎక్కడ కూడా ఇసుకేస్తే రాని జనం కనపడుస్తున్నారు. దీనికి కారణం చూస్తే జగన్మోహన్ రెడ్డి భరతాన్ని పడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కాదా? మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాడా లేదా? మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? ఇబ్బందుల్లో ఉన్నట్టు జైలుపై కదండి. ఆర్ఎస్ఎం ఎంటర్ప్రైజెస్ లో 2 పార్ట్నర్లతో కూడిన స్కీమ్ ను నిర్వహించారని, ఇప్పుడు అయిపోయాక డబ్బుల గొడవతో తన భర్తను వేధించి ఎక్కడికి తీసిపోయారో తెలియడం లేదని ఓ పార్ట్నర్ భార్య విలేకరులతో గోడు వెలబోసుకుంది. తమ ఇంటి తాళం విరగొట్టి సామాన్లు బయటపడేసి కబ్జా చేశారని తెలిపింది. 3 పిల్లలతో పాటు తాను ఎక్కడ జీవించాలని వాపోయింది. కాగా తమ సమస్య పట్ల డీసీపీ స్పందించి సత్వరమే చర్యలు తీసుకుంటామని అన్నారని చెప్పింది. 2019 में आरएसएम स्कीम मेरे हस्बैंड और एक मुस्लिम बोलने वाले दोनों मिलकर स्टार्ट करें. अच्छा चल रहा था बिजनेस. ये लास्ट मोमेंट में ड्रा लास्ट का है, उसमें क्या है सो लड़ लिए दोनों और क्या है सो मेरे घर पे आके हमला कर रहे हैं. 3 बजे रात से मेरे घर पे फतरे फेंक रहे और उनके भाई और उनकी वाइफ और उनके भांजा तीनों मिलके आके फतरे फेंक रहे और क्या है सो दरवाज़ा मार रहे हैं. मैं नहीं खोली. मैं 6 बजे फिर कॉल करी, मैं डायल करी 100 को. मैं आके किसकी जगह उसको हकाल दिए. फिर 6 बजे इवनिंग के टाइम पे आके क्या है सो अंदर ही घुस गए, गेट ढकल के पूरी लेडीज़ अंदर घुस गई और आके मेरे को मार के क्या बोल रहे हैं, अब ख़त्म ही कर देते आप लोगों को, नहीं दिए करे तो ये घर हमारा है, आप लोग निकल जाओ घर में से बोल के सामान पूरा घर में का बाहर फेंक दिया. पुलिस वाले भी थे, मैं डायल भी करी 100 को, वो कोई रिस्पॉन्स ही नहीं कर रहे मेरा. और आके बोलते हैं नहीं आप ताला डालो माँ, पीएस में जाएंगे, चलो कंप्लेंट दियो बोल के. बोले ठीक है चलो मैं आपके भरोसे से डाल रही हूँ सर बोल के भी बोली मैं. तो ठीक है बोल के चलो बोल के लेके गए मेरे को. मैं जाने के बाद में मेरे को कॉल्स आ रहे थे पीएस में आपका घर का सामान पूरा चले जा रहा बोल के.
मैं सर मेरा सामान पूरा जा रहा, सारे सब फ़ोन कर रहे, बोलते नहीं अम्मा आप फ़ोन बाजूक रखिए, पहले आप मेरे से बात करो बोल के हाफ एन आवर बिठा दिए हमारे को। फिर बाद में बोले नहीं आप जाइए जाके देख लीजिए बोले। फिर जाके देखे तक पूरा उठा दिए सामान। पीएस वाले पूरे ठहर के थे और कुछ आवाज़ ही नहीं कर रहे उन लोग। नहीं जा रहा ना अम्मा सामान जान दो बोल के खामोश ठहरे हुए हैं। आप आओ कल आके बात करो पीएस में बोले। फिर बाद में क्या है लॉक्स पूरे डाल दिए। फिर 1:30 को बुलाए पीएस में गए तो क्या बोल रहे सर नहीं अम्मा आपका घर है, आप जाओ लॉक तोड़ो और सामान भी अंदर रख लो, जाके बैठो और कुछ भी हुआ तो डायल करो 100 को, हम आके देखते एक्शन लेते बोल के जब बोल रहे हैं। इतना सब हुआ, सामान पूरा उड़ गया, सामने से सब चले गया, कोई एक्शन ही नहीं लिए। जब अब घर को जाने के बाद में मेरे को एक्शन क्या लेते उन लगा, मैं सेफ़ ही नहीं हूँ वहाँ पर। चलो हो गया, चलो कौन सा कि एक स्कीम की जगह है, मगर घर पे ऐसा हमला कैसा करते हैं इन लोग। औरत आदमी मैं अकेली हूँ, मेरे 3 बच्चे हैं मेरे, आके बच्चों को मारना, मेरे को ढकल देना, पकड़ के पूरा सामान नीचे फेंक दिए। अब ऐसी चीज़ करते तुम्हारा मरादीश नहीं है ना वो, ये बोल के मेरे को गालियाँ दे के बोल रहे पूरे जने। बस्ती वाले भी कोई आवाज़ नहीं कर रहे पूरे मिलके, और मेरे को ये मारे करें, ये हाथों को मारे, पैरों को भी लगा मार, तकरीबन ऐसा बिठा दिए करे कोने में बुला के बोल रहे मार ही देते, तुम्हारे को आता नहीं पता नहीं करे, सर का कर देते, तुम्हारे बच्चों को तुम्हारे को मार देते हम लोग। कहाँ गए वो भी नहीं मालूम होता, वैसा कर देते अगर घर में से बाहर नहीं निकले तो, बोलकर सब धमकियाँ दे रहे हैं हम मेरे को और टॉर्चर करते जा रहे हैं। ये ऐसा कैसा होता है, अगर कोई लिए करे तो लीगल एक्शन लेना चाहिए। इतने हुआ 17 మే को, मगर अब तक कोई రెస్పాన్స్। ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్స్ పై పన్నులు పెంచడంపై జంట నగరాల కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ అసోసియేషన్ మండిపడింది. పెంచిన పన్నును వెంటనే తగ్గించాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాల గోవిందరాజ్ డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులాగా ట్రావెల్స్ పన్నుపై జీవోను వెనుకకు తీసుకోకుంటే అన్ని ఆర్టీఏ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్న ఒకసారి చూడండి అందరికీ జంటనగర కాంట్రాక్ట్ క్యారేజ్ ఓనర్ అసోసియేషన్ జంటనగర కాంట్రాక్ట్ క్యారేజ్ ఈరోజు హైదరాబాద్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ యొక్క ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సమస్యల గురించి ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ మాది ట్యాక్స్ పెంచినరో ఫస్ట్ ఆ ట్యాక్స్ విషయంలో మెయిన్ మా యొక్క డిమాండ్ ఏంటంటే ఆ యొక్క ట్యాక్స్ని వెంటనే జీవో రద్దు చేయాలి, లేని పక్షంలో ఆ యొక్క జీవోను వెంటనే నిలిపేయాలని చెప్పి ఫస్ట్ మా యొక్క డిమాండ్ అని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2019 నుంచి ఏదైతే కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కోవిడ్ నిబంధనలు, ఆ కోవిడ్ వల్ల మా యొక్క కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు కూడా ఎక్కడ స్తంభించిపోయాయి. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు ఎక్కడ కూడా నడవకుండా 2019 నుంచి మేము బండ్లు ఆపెట్టాం. మాకు ఎటువంటి జీవన ఉపాధి లేదు కాబట్టి మరి 2019 నుంచి ఈ యొక్క కోవిడ్ వచ్చిన వల్ల మా ఐటీ సెక్టర్ కానీ, మ్యారేజ్ కానీ, ఎక్స్కర్షన్ కానీ, పిలిగ్రిమేజ్ కానీ, టూరిస్ట్ కానీ అన్నీ కూడా స్తంభించిపోయాయి. కాబట్టి మరి అదంతా తెలిసి కూడా మరి గవర్నమెంట్ ఈరోజు మా మీద ఒక నింద భారం వేసింది. ఈ ట్యాక్స్ వెంటనే పెంచమని చెప్పేసి ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోని మేము మా యొక్క ముక్త కంఠంతో మా యొక్క అసోసియేషన్ తరఫు నుంచి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క జీవోను వెంటనే రద్దు చేయాలి, లేని పక్షంలో కనీసం ఆ యొక్క జీవోను నిలిపేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు మేము ఏదైతే కాంట్రాక్ట్ క్యారేజ్ నడిపిస్తూ ఉన్నామో దాంట్లో రెండో ఏదైతే మా అంశం ఉన్నదో అదొక ట్రాఫిక్ చాలాన్. ఈ యొక్క ట్రాఫిక్ చాలాన్ విపరీతంగా మాకు పర్మనెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ఈరోజు ఏదో ఏరారని చెప్పేసి, మల్టీ ఆరన్ అని చెప్పేసి మా యొక్క బస్సులను ఎక్కడిదక్కడ సంబంధం చేసి 1600 రూపాయలు చాలాన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్కి, మరి మేము గవర్నమెంట్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నాం. మాకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైసీపీ నాయకుల దాడి, బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి భూమార్కిల ప్రియ. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ట్రావెల్స్ పై పన్ను వెంటనే తగ్గించాలి, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్. కొంప ముంచిన ఈత సరదా, నీటిలో మునిగి బాలుడు మృతి. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం. నమస్కారం.